అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీడీఎస్సీ 2024లో ఏదైతే సిలబస్ ఉందో పీజీటీకి సంబంధించి ఆ యొక్క సిలబస్ యొక్క టోటల్ పాఠ్యాంశాలన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇవన్నీ కూడా వివిధ యూనివర్సిటీలకు సంబంధించినవి, వివిధ క్లాసులకు సంబంధించినవి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. ఆయా యూనివర్సిటీ గాని, ఆయా పాఠ్యాంశాలు నాగార్జున యూనివర్సిటీ గాని, పాలమూరు అని గాని ఉంటాయి. అంత మాత్రాన దీనికి సంబంధించింది కాదని అనుకోవద్దు. టీసీవీ ఇంగ్లీష్ pgt.blogspot.com అండి. ఇది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎట్లా అంటే టోటల్ మీ సిలబస్ మొత్తం గ్రామర్ కానివ్వండి అన్నీ కానీ మీకు ఒక వరుసలో ఒక ఆర్డర్లో చక్కగా ఇవ్వబడి ఉంటాయి. కాబట్టి మీకు చాలా ఉపయోగపడుతుంది. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే pcvinglishessay.blogspot.com, ఎస్జిటి అయితే pcvinglishsgt.blogspot.com, ఈ విధంగా అనమాట. టీజీటీ అయితే ఈ విధంగా టోటల్ సిలబస్ అనేది మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది కాబట్టి సులభంగా మీరు మీ యొక్క అధ్యయనాన్ని కొనసాగించవచ్చు. ఇప్పుడు మనం ద గైడ్ రాసింది ఎవరు? ఆర్కే నారాయణ్, రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ్, ఈయన పూర్తి పేరు అనమాట. గైడ్ అంటే జనరల్ మనకు తెలుసు, ఎక్కడైనా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాటి గురించిన విశేషాలని తెలుపుతూ ఉంటారనమాట. వాళ్ళని గైడ్ అంటారు. ఇక్కడ గైడ్ ఎవరంటే రాజు. సెట్టింగ్ అంటే ఏంటంటే ప్రాంతం, ఎలాంటి ప్రాంతంలో ఇది జరుగుతుంది అంటే ఆర్కే నారాయణ్ గారు తాను ఏ రచన రాసినప్పటికీ కూడా అది మాల్గుడికి సంబంధించి ఉంటుంది. ఇది ఒక కల్పిత ప్రాంతం మాల్గుడి అనేది. మాల్గుడి కథలు మా టీవీలో ప్రసారం అనేది యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు. స్వామి అండ్ ఫ్రెండ్స్ మొత్తం కూడా కవర్ అవుతుంది మాల్గుడి కథలు గనక చూసినట్లయితే. ద గైడ్, ఈ గైడ్ ఎవరు అంటే రాజు. ఎవరు ఈ రాజు? రాజు ఒక సాధారణ కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి. అతని ఫాదరు ఒక చిన్న కొట్టు పెట్టుకొని ఉండేవాడు ఒక రైల్వే స్టేషన్లో. అయితే ఈయన జీవితంలో జరిగే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ జీవితంలో జరిగేది ఒక రైల్వే ట్రాక్ పడడం, అక్కడ రైల్వే స్టేషన్ రావడం, దాంతో అక్కడ షాప్ పెట్టుకోవడం, మొత్తానికి ఆ విధంగా సాగుతూ ఉంటుంది. అయితే రాజు యొక్క ఫాదర్ చనిపోవడం జరుగుతుంది. చాలా చిన్న కుటుంబం, పేద కుటుంబం, అండ్ మొత్తం కూడా ఏంటంటే చాలా అల్ప ఆదాయ కుటుంబం. ఎప్పుడైతే ఈ రైల్వే పడ్డం, అక్కడ షాపులు పెట్టుకోవడం, చిన్నగా ఎదగడం, ఇతని పేరు కూడా రైల్వే రాజుగా మారిపోతుంది. ఇక అయితే అక్కడికి వచ్చేటటువంటి గమనిస్తూ ఉంటాడు, టూరిస్టులు వస్తుంటారు. నేను ఈ షాప్లో కూర్చుండే కన్నా కూడా ఏదైనా ఒక గైడ్గా కనుక వెళ్తే బాగుంటుంది అనేసి అనుకుంటాడు. దాంతో అతను ఏమవుతాడంటే చిన్న షాప్ కీపర్ నుంచి, అంటే ఇప్పుడు మనకి కూల్ డ్రింక్లు అమ్ముతూ ఉంటారు, పాప్కార్న్ అమ్ముతూ ఉంటారు, అట్లా తాను కూర్చునేవాడు అనమాట. ఆ స్థితి నుంచి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వస్తున్నారు కాబట్టి గైడ్గా నేను వెళ్తే బాగుంటుంది అనేసి వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడ ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈజ్ చెప్పేవాడంటే కాదు, ఉన్నది లేనిది అన్నీ కలిపేసుకుంటూ చెప్తూ ఉండేవాడు. అతనికి ఇలా చెప్పబట్టి ఏంటంటే పేరు కూడా వస్తుందన్నమాట. ఇతను యాక్చువల్గా రైల్వే రాజు అని పిలుస్తూ ఉంటారు. తర్వాత ఈ సందర్భంలోనే ఒకనాడు ఏం జరుగుతుందంటే ఈ రైల్వే స్టేషన్కి ఒక వ్యక్తి దిగడం జరుగుతుంది. అతని పేరు ఏంటంటే మార్కో. పూర్తి పేరు మార్కో పోలో. అతనికి ఒక భార్య ఉంటుంది, రోజీ. వీళ్ళ కనుక మనం చూసినట్లయితే వీళ్ళ కథ ఏంటి అంటే మార్కో పోలో అనే అతను ఒక ఏంటంటే ఈ ఆర్కియాలజీ ఏదైతే పురాతత్వ శాస్త్రం ఏదైతే ఉందో దాని మీద అధ్యయనాలు చేసేటటువంటి వ్యక్తి. ఇక రోజీ, ఈ అమ్మాయి ఒక ప్రాస్టిట్యూట్ యొక్క కూతురు అనమాట. ఎవరైతే వ్యభిచారం చేస్తుంటారో లేకపోతే ప్రాస్టిట్యూట్ వేశ్య కూతురు అనమాట రోజీ. అయితే రోజీకి ఈ డ్యాన్స్ అలాంటి కళలు వచ్చు. కాకపోతే ఏంటంటే మార్కో పోలో ఈమెకున్న అందం, అభినయం అవన్నీ చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే రోజీ ఇంకో ఛాన్స్ లేదు. మార్కో పోలో యాక్చువల్గా ఏజ్డ్ పర్సన్, ఒక ముసలోడ్లాగా ఉంటాడు. ఈ రోజీకి ఏంటంటే వేసే కూతురు కావడం, తనకి ఇంకో ఛాన్స్ ఉండదు. తనకున్న కళతో ఎదగాలి అంటే కుదరదు. ఎందుకంటే తనకున్న పేరెంట్ని బట్టి తానేందంటే తన జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటుంది. ఈ మ్యారేజే గగనంలాగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన కోరికల్ని అదుపులో పెట్టేసుకుంటుంది. అంటే ఎట్లా అయినా సరే డ్యాన్సర్గా నేను ఎదగాలి అనేసి ఉన్న తపన ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే పక్కన పెట్టేస్తుంది. ఇక మార్కో పోలో కూడా ఏంటంటే రోజీని ఎప్పుడు కూడా దెప్పి పొడుస్తూ కంట్రోల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
దీంతో రోజీ చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మార్కో పోలో వచ్చేసి ఆ రైల్వే స్టేషన్‌లో దిగడం. ముందుగానే ఏందంటే ఇతను ఈ రాజు గురించి విని గైడ్ ఈ ప్రాంతంలో ఉంటాడు కాబట్టి పురాతత్వ ఏదైతే పరిశోధనలు జరపడానికి బాగుంటుంది. ఇతని యొక్క సలహాలు, సూచనలు తీసుకుంటే ఇతన్ని వెంట పెట్టుకొని వెళ్తే అనేసి ఇతన్ని వచ్చేసి రాజు గురించి తెలుసా ఇక్కడ రైల్వే రాజు అంటుంటారు. గైడ్ అతను అనేసి అడగడం జరుగుతుంది. అడిగితే అప్పుడు చెప్తాడనమాట రాజు నేనే రాజండి అనేసి మీకు ఎక్కడ కావాలో హోటలు అక్కడ దించేస్తాడు వాళ్ళని. వా ఉంచేసి టోటల్‌గా ఇక ఇతని వెంట తిరుగుతా ఉంటాడు. ఏదైతే పురాతత్వ గుళ్ళు, గోపురాలు, లోయలు, కొండలు, కోనలు ఇయన్నీ తిరుగుతా ఉంటాడు. ఈ క్రమంలో ఏందంటే ఈ మార్కో పోలోకి రోజీ భార్యాభర్తలో ఉన్న జగడాలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఇయన్నీ కూడా తెలుస్తా ఉంటాయి. ఎక్కువగా ఈ మార్కో పోలో ఎక్కువగా ఈ లోయలు, కొండలు, కోనలు, గుళ్ళు, గోపురాలు వీటి చుట్టూనే తిరుగుతూ పరిశోధనలు చేసుకుంటూ ఉండేవాడు. భార్య గురించి అంతా ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు. అయితే రోజీ తన మాటల్లో ఏందంటే తాను వచ్చినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కొంతమంది ఈ పాములు ఆడిచ్చే వాళ్ళు ఉంటారని అక్కడికి తీసుకెళ్ళమని చెప్తుంది రాజుతో. ఇక రాజు ఏం చేస్తాడంటే రోజీని తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రాంతానికి తీసుకెళ్తే అక్కడ ఏందంటే చక్కని నాదస్వరం వినబడుతూ ఉంటుంది. ఇక పాము డ్యాన్స్ వేస్తుంటే అక్కడ రోజీ డ్యాన్స్ వేయడం జరుగుతుంది. ఇదంతా రాజు చూస్తాడు. తన దగ్గర చాలా టాలెంట్ ఉందని గమనిస్తాడు. అండ్ తనకి తన భర్తకున్న విభేదాలు ఇవన్నీ కూడా తనకి చిన్నగా తెలుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రోజీ రాజు దగ్గరవుతారు. అండ్ ఎట్లా అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ప్రారంభమవుతుంది రాజు రోజీ. ఇది ఎంత దూరం వెళ్తుంది అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో భర్త మార్కో వెళ్ళిపోమంటాడు. బయటికి వెళ్ళిపోమంటాడు. నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళిపోమంటాడు. అండ్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది అంటే రోజీ ఈ వ్యక్తితో రాజుతో పాటు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అంతా బాగోదు. ఎట్లా అంటే రాజు ఒక అమ్మాయిని తీసుకొని రావడం, ఆ అమ్మాయి ఒక వేశ్య కూతురు అని తెలియడం, అది కూడా పెళ్లి కాకుండా ఇంకో వ్యక్తితో ఉండడం ఇవన్నీ కూడా కొత్త అనమాట ఆ జనాలకి. దీంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతను తిరగడం వీటి వల్ల ఏంటంటే చాలా అప్పులై ఉంటాయి. దీంతో అప్పులోళ్ళు ఇతని మీద పడుతూ ఉంటారు. రకరకాల పరిస్థితులు ఇతన్ని ప్రతిదీ చుట్టుముడతాయి అన్నమాట. ఇప్పుడు తల్లి తన నుంచి దూరం అయిపోతుంది. అండ్ తనకున్న మిత్రులు దూరం అయిపోతారు. అందరూ కూడా తిడతారు ఆ అమ్మాయిని వదిలే, ఎందుకని అక్కడ గొడవలు అవుతాయి, అప్పులోళ్ళు ఎగబడుతూ ఉంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే టోటల్గా ఈ గందరగోళ పరిస్థితుల్లో రాజు ఈ రోజీ ఏం చేస్తాడంటే రోజీకి ఒక కొత్త పేరు పెడతాడు నళిని. అంటే ఎప్పుడైనా సరే సినీ రంగం కానీ ఏదైనా రంగాల్లోకి వెళ్ళినప్పుడు ఒక కొత్త పేరు పెట్టి పంపిస్తూ ఉంటారు. అట్లానే నళిని అని పెట్టేసి తనకున్న వాక్చాతుర్యంతో జనాల్లో తిరిగేటటువంటి ఏదైతే గుణం ఉందో దాంతో ఏంటంటే చిన్నగా అవకాశాలని తెప్పిస్తాడు. స్కూల్ ఫంక్షన్లని ఇట్లా చిన్న చిన్నగా ఎదగడం మొదలవుతుంది నళినిగా రోజీ. ఎప్పుడైతే ఈమె తన నాట్యంతో ఎదుగుతుందో చాలా అవకాశాలు రావడం జరుగుతుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళందరూ కూడా ఈమెని కలవాలి అంటే త్రూ రాజు ద్వారా వెళ్ళడమే. ఎక్కడైనా ప్రోగ్రాం జరగాలంటే రాజు యాజ్ ఎ మేనేజర్ ఇక స్టార్ట్ అవుతుందన్నమాట. అయితే ఈ క్రమంలో నళిని ఎంత హైట్కి వెళ్తుంది అంటే ఈ మార్కో బాధపడే రేంజ్కి వెళ్తుంది. ఇంకా మార్కో పోలో ఎట్లయినా సరే తొందరపడ్డాను అనవసరంగా అంటే గొడవ అవుతుంది. ఏం గొడవ అవుతుంది అంటే నువ్వేంది రాజుతో పాటు వెళ్ళావంట, డ్యాన్స్ వేసావంట, నా భారీగా నా పరువు తీస్తున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ చాలదా, నేను ఇంకా తీయాలా పరువు అంటే నేను ఎక్కడైనా డ్యాన్స్ చేస్తాను నా ఇష్టం అనేసింది. అయితే బెడ్ మీద కూడా డ్యాన్స్ చేస్తావా అనేసి అలా నోరు జారడం. ఈమె కూడా ఏంటంటే అవును అని చెప్పేసి అనడం, తర్వాత సారి చెప్పినా ఒప్పుకోకపోవడం, ఇలాంటి నానా గందరగోళాల మధ్య ఎట్లయినా సరే ప్యాచప్ చేసుకుందామని మార్కో ఏం చేస్తాడంటే ఈ రోజీ దగ్గర నళిని అలియాస్ రోజీ దగ్గరికి రావడం అయితే జరుగుతుంది. అయితే రాజు ఇక్కడ పరిస్థితి ఏంటంటే డబ్బులు బాగా వస్తున్నాయి, అంతా బాగానే ఉంది, కానీ కొత్త కొత్త అలవాట్లు మొదలవుతాయి. ఈ అలవాట్లు మొదలవడం వల్ల ఏంటంటే ఇంకొంచెం అప్పుల పాలవుతూ ఉంటాడు. అంతేకాకుండా ఈ సందర్భంలోనే లాయర్ నుంచి ఒక చిన్న కాగితం వస్తుంది. లాయర్ నుంచి కేసు సంథింగ్, దాన్ని ఏంటంటే సంతకం చేయాలి. ఒక సంతకం చేస్తే ఏంటంటే రోజీకి రావాల్సినటువంటి బంగారం తనకి రావడం జరుగుతుంది. ఇంకోటి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే
ఈ సంతకం అనేది తీసుకెళ్ళడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడనుకో, ఒక నగల సంబంధించినటువంటి అవి రోజీకి చెందాలనేసి ఈ సంతకం చేస్తే రోజీకి చెందుతాయి అనేసి లాయర్ నుంచి నోటీస్ వస్తుంది. ఈయన ఏం చేస్తాడు, సరే ఇది రాజు ఈ పేపర్ తీసుకెళ్ళి రోజీకి ఇచ్చాడు అనుకోండి, రోజీ సంతకం చేసి మరలా ఎక్కడ ఈయన మార్కో వైపుకు వెళ్ళిపోతుందో అనేసి, ఎందుకు అతని విషయం ఆమె దాకా ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు సరే నగలది అంటున్నాడు, ఇప్పుడు సంతకం చేసి రోజు అరే మా ఆయన నాకు నగల ఇప్పిస్తున్నాడు, మనం ఎందుకు ఇక్కడ ఉండాలి అనేసి మళ్ళీ మార్కోని పిలిపించుకొని మళ్ళీ సయోధ్యతో కుదరవచ్చు కదా. ఆల్రెడీ రాజుని కలుస్తాడు, నేను రోజీని కలవాలంటే కలవనీయుడు, అస్సలు కలవనీయుడు, అయిపోయిన చాప్టరు నువ్వు కలవడానికి వీల్లేదు అనేస్తాడు. ఇప్పుడు లాయర్ ద్వారా త్రూ నోటీసు, ఈ నోటీస్ ఏంటంటే రోజీకి చెందాల్సిన నగలు సంతకం ఒకటి కావాలి. ఇప్పుడు సంతకం నెపంతో ఇది కనుక వెళ్తే తన భర్త గురించి తెలిసి అయ్యో నా భర్తతో ఉంటే బెటర్ కదా, సమాజంలో నాకు గౌరవం కదా, ఇట్లా అనుకుని మరలా ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయిద్దోనని ఇతను ఏం చేస్తాడంటే 2 రకాలుగా ఆలోచిస్తాడు. ఒకటి నగలు అందుతాయి, ఇతని దీనికి సంతకం చేసుకొని ఇతనే తీసేసుకోవచ్చు. ఇంకోటి రోజీ దూరం కాదు కాబట్టి సంతకం చేసేస్తాడు. ఆల్రెడీ ఇతన్ని చిక్కులో పెట్టాలని ఈ మార్కో పోలో చేసినటువంటి పన్నాగనమాట. అది తెలియక ఇతను సంతకం చేసేస్తాడు, దొరుకుతాడు, కేసు అవుతుంది. ఆ కేసు కావాలని పెడతాడు మార్కో, ఇట్లా ఈ డబ్బుల్ని దోచేసుకున్నాడు, నగల్ని నా భార్యకి వెళ్ళాల్సింది ఏం చేశాడు ఇతను స్వాహా చేశాడు అనేసి కేసు పెట్టేస్తాడు. అయితే ఇక్కడ భేదాభిప్రాయాలు వస్తాయన్నమాట. మళ్ళీ రోజీతో మళ్ళీ గొడవ అవుతుంది, నువ్వు డబ్బులు ఎన్ని సంపాదిస్తున్నాను అవి మాత్రం చాలదా, అవి చాలక మళ్ళీ వీటితో ఇది చేయాలనుకుంటున్నావా, ఆ నగలు కూడా నువ్వే ఇది చేసేసావా అనేసి మొత్తం ఇక కొంచెం ఫైర్ అవుతుంది. అయినప్పటికీ అర్థం చేసుకుంటుంది, కానీ ఇతనికి కొంచెం మనస్తాపం అయ్యి ఏం చేస్తాడంటే ఇతను సరే అనేసి జైలుకి వెళ్ళిపోతాడు. ఇక కేసు అయింది, 2 ఏళ్ల పాటు జైలు శిక్ష వేయడం అయితే జరుగుతుంది. ఈ ఫోర్జరీ చేసినందుకు గాను 2 ఏళ్ల పాటు జైలు శిక్షని వేస్తారు. అయితే ఇక్కడ ఈ 2 ఏళ్ళు మరి అతను ఈ టైంలో ఏంటంటే కేసు ఖర్చులు అవుతాయి, బయట తెప్పియాలని ఎంతగానో ట్రై చేస్తుంది, కానీ కుదరదు. మొత్తానికి 2 ఏళ్ళు అవుతాయి. తల్లి ప్లస్ ఈమె ఎవరైతే నళిని అలియాస్ రోజీ ఉన్నారో వెళ్తారు, ప్రిజన్కి వెళ్తారు. అయితే దానికన్నా ముందే సత్ప్రవర్తన కారణంగా ముందే రిలీజ్ అయ్యాడనే విషయం తెలుస్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళాడు ఆ విషయం మాత్రం ఎవరికి తెలియదు. ఇతను ఎక్కడికి వెళ్తాడంటే రాజు వీళ్ళ దగ్గరికి రావడం ఇష్టం లేక ఒక గుడిలో ఏం చేస్తాడంటే అక్కడే నివాసం ఉంటూ ఉంటాడు, సాధువుల దగ్గర. సరే సాధువులు ఒక చోట ఉండరు, ఒక చోట నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇతను నిద్రపోతూ ఉంటాడు, చలికి వణుకుతుంటే ఒక సాధువు ఏం చేస్తాడంటే ఒక దుప్పటి లాంటిది పైన కాషాయపుది పైన కప్పుతాడనమాట. ఈ రాజు దాన్ని కప్పుకొని ఉంటాడు. ఇంతలోకి తెల్లారుతుంది, అందరు వెళ్ళిపోయి ఉంటారు, ఇతను మాత్రం ఉంటాడు. ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి పేరు ఏంటంటే వేలాన్. ఈ వేలాన్ సాధువు గారితో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ తనకు పెద్ద సమస్య వచ్చి పడిందని, తన చెల్లెలు హాఫ్ సిస్టరు అంటే వేరే తల్లికి పుట్టిన పెళ్లి చేద్దామంటే ఒప్పుకోవట్లేదు, అసలు చాలా ఇదిగా ఉంటుంది, మీరు ప్రేయర్ చేయండి, కొంచెం మాట్లాడండి అంటారు. నేనేం మాట్లాడేది ఏంటంటే సరే అని తీసుకొస్తాడు వేలాన్. తీసుకొస్తే మాట్లాడతాడు, ఆమె పెళ్లికి ఒప్పుకునేది. దెబ్బకి ఏంటంటే ఇతను చాలా మహిమగల సాధు, ఎవరు చెప్పినా వినలేదు, ఈ అమ్మాయి పెళ్లికి ఒప్పేసుకుంది అనేసి ఇక ఏంటంటే ఒక టాక్ అనేది వెళ్తుంది. అయితే వెళ్ళినప్పుడు చిన్నగా ఒకళ్ళిద్దరు వచ్చి ఇతని దగ్గర కూర్చోవడం, ఇతను ఏవో పిచ్చాపాటి కథలు చెప్పడం. ఎవరు రాజు యాజ్ సాధువుగా యాజ్ ఏ మాంక్ అక్కడ ఉండి ఏంటంటే పిచ్చాపాటి కబుర్లు, రకరకాల కథలు, పిచ్చాపాటి కబుర్లు అంటే కథలు చెప్తూ ఉంటాడు అనమాట. అందులో ఒక కథ చెప్తాడు, అనగనగా ఒక సాధువు ఉండేవాడు, వర్షం పడకపోతే 12 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశాడు, దేవుడు ఏం చేశాడు అసలు ఇక వర్షాన్ని కుమ్మరించేశాడు అనేసి చెప్తాడు అనమాట. ఇట్లాంటి కథలు చెప్తా ఉంటాడు అనమాట. జనాలు వింటూ ఉంటారు, చాలా ఆసక్తిగా రాజు చెప్తా ఉంటాడు. రాజు కోసం రోజీ అలియాస్ నళిని వాళ్ళ అమ్మగారు వెతుకుతూ ఉంటారు. 2 ఏళ్ళు అయింది, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏందో అని. ఇతను వచ్చేసి ఆ ఊరు ఉంటుంది, ఒక ఊరు, ఆ ఊరు వచ్చేసి ఇతను ఏంటంటే మంగల్ ఆ ప్రాంతం ఉంటుంది, అక్కడ ఏంటంటే ఇతను ఉంటాడు. ఈ ఇల్లు
వచ్చి ఇక సాధువు గారని రోజు భోజనం తేవడం, తినడం, అక్కడే నిద్రపోవడం అంతా హ్యాపీగా జరిగిపోతుంది. వీళ్ళకి రాజు మొహం చూపించాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా అన్ని భోజనాలు గానీ, అన్నీ గానీ అక్కడే అయిపోతున్నాయి. చక్కగా ఆరాధిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అసలు గొప్ప వ్యక్తిగా వాళ్ళు తలుచుకుంటున్నారు కాబట్టి బాగుంది. యాజ్ గాడ్లీ పర్సన్ లాగా, గాడ్ మ్యాన్ లాగా చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. బాగుంది. అయితే కొన్నాళ్లుగా వర్షం పడదు. ఆ ప్రాంతాల్లో చాలా వర్షం పడదనమాట. వర్షం పడకపోయేసరికి తీవ్రమైన కరువు కాటకాలనేవి ఆ ప్రాంతంలో బాగా ఎక్కువైపోతాయి. ఇప్పుడు ఎక్కువైపోయినప్పుడు ఏం జరుగుతుందంటే జనాల మీద జనాలు కొట్టుకుంటా, తిట్టుకుంటా, ఒకళ్ళనొకళ్ళు గాయపరుచుకుంటా, వాళ్ళ ఇంట్లో బియ్యం ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో బియ్యం వెళ్ళిపోయి తన్నుకుంటా ఉన్నప్పుడు ఇంకా అలాంటి పరిస్థితులు నెలకొంటాయి ఈ వ్యక్తి ఎవరైతే రాజు ఉన్నాడో ఆ ప్రాంతంలో. దాంతో ఏం జరుగుతుందంటే ఒక వ్యక్తి వస్తాడు. వచ్చేసి ఆహారం ఇవ్వడానికి వస్తే ఏంది అన్నం తేవడం లేట్ అయింది ఈరోజు అంటే ఊళ్ళో కొట్టుకుంటున్నారు అంటాడు. కొట్టుకుంటున్నారా? ఎందుకంటే ఇట్లా కరువు ఉంది, సరిగ్గా ఏం దొరకట్లేదంటే చెప్పో వెళ్ళి మీరు గనక ఇలా కొట్టుకునేటట్టయితే నాకు భోజనం వద్దు, నేను ఉపవాసం ఉండిపోతాను, మీ ఇష్టం అని చెప్పుకో అంటాడు. అతన్ని వెళ్ళి ఏం చెప్తాడు, మరి ఉపవాస దీక్ష అన్నారు బాబా గారు, స్వామి గారు అన్నాడు. ఎందుకు అంటాడు. ఎందుకంటే మరి వర్షాలు పడట్లేదు, మీరేమో అసలు అంతా ఏమీ లేదు, కొట్టుకుంటున్నారు కాబట్టి. వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే స్వామి గారు చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో అది రిసీవ్ చేసుకొని ఓహో దీక్ష చేపట్టబోతున్నాడా స్వామి అనేసి వచ్చేసి అడుగుతారనమాట. ఇక వేలాన్ని వచ్చి అయ్యా మీరు మామూలు గొప్పోళ్ళు కాదు, అది కాదు ఇది కాదు, దీక్ష చేపట్టబోతున్నారా అంటే వాడిని పక్క పిలిచి వేరే వాడిని ఏం చెప్పారంటే నేను మీరు చెప్పిందే చెప్పాను కానీ వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారంటాడు. ఇప్పుడు వేలాన్ని పక్క పిలిచి టోటల్ రాజు మొత్తం కథ చెప్తాడు అనమాట. అయ్యా వేళ నేను నీలాంటోడినే, నేను పెద్ద దొంగని, నీకన్నా అదముడిని, నేను ఇలా ఒక అమ్మాయి విషయం కోసం నేను ఇలా ఇదైపోయింది నా జీవితం అనేసి మొత్తం చెప్తాడు. అయినా వేలాన్ని పట్టించుకోడు. ఏమని చెప్తాడంటే మరి రామాయణాన్ని రాసిన వాల్మీకి మరి ఆయన ఏమైనా మంచోడా కాదు కదా, నువ్వు కూడా అంతే, మా కోసం వచ్చావు, నువ్వు ఏదైనా చేయగలుగుతావు అనేసి చెప్పి ఇతనికే చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళకున్న ఏదైతే నమ్మకం ఉందో అది అతన్ని 2-3 రోజుల వరకు ఉపవాసం ఉండేటట్టు చేసేది. రెండో రోజు ఏం చేస్తాడంటే తప్పించుకొని పారిపోతాడు. అయితే ఎవరైతే ఇతన్ని స్వామీజీ బాబా లాగా అనుకుంటున్నారో ఆ వ్యక్తులు ఇక్కడున్న పూజారుల్ని తరుగుతారు. ఈ పూజారులను ఈ గాడ్ మ్యాన్ మీద పడినప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే రాజునే నమ్ముతారు, ఈ పూజారుల్ని నమ్మరు. ఈ పూజారులు వస్తారనమాట. ఈయన పారిపోయే టైంలో అడ్డుపడరు, చూస్తారు. వీళ్ళు చూశారనే విషయం చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. వీళ్ళు వెళ్ళి జనాల్లో చెప్తారు, అదిగో చూడు మీరు నమ్మిన ఫలానా వ్యక్తి గాడ్ మ్యాన్ బాబా ఇవన్నీ చేసి మమ్మల్ని చేశారు కదా, పారిపోయాడు చూడండి లేడంటే తీరా చూస్తే అక్కడే ఉంటాడు. తీరా ఉండేసరికి ఈ పూజారులు ఇద్దరిని వాళ్ళు కొట్టబోతారు. టోటల్గా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అండ్ 4-5 రోజులు అవుతుంది. ఈ వార్త ఏమో మొత్తం అంతా సిటీ దాటిపోతుంది. అండ్ తర్వాత పక్కనున్న జిల్లాలకు వెళ్ళిపోతుంది, రాష్ట్రాలు దాటి న్యూస్ వస్తుంది. ఎంతలాగంటే రాజు యొక్క తల్లి కూడా ఈ సాధువుని చూద్దామని వచ్చింది. చూసి తన కొడుకే అని చెప్పేసి ఏడుస్తుంది. అండ్ ఆఖరికి నళిని కూడా వస్తుంది, ఫ్రెండ్స్ వస్తారు, అందరు వచ్చి వాటేసుకుంటా ఉంటారు ఇన్ని. అయితే ఉపవాస దీక్ష అనేది అట్లా కొనసాగుతూ ఉంటుంది. ఇక కొన్ని రోజులు అవుతుంది. అయ్యే టయానికి ఏంటంటే ఓ రోజు అసలు బాగా నీరసించిపోతాడు. నీళ్లు తాగడానికి ఏం చేస్తాడంటే అక్కడ కొనలాగుంటుంది, అసలు కొంచెమైనా నీళ్ళు అందుకుందాం ఏదైనా ఉన్నాయేమో అనేసి అడుగు పెట్టే స్థితిలో కూడా లేని టైంలో అలా చూస్తాడు. వర్షం వస్తుంది అనేసి చెప్తాడనమాట పక్కనున్న వ్యక్తికి. ఇక పడిపోతాడు. ఇక్కడతో కథ అయిపోతుంది. అతను చనిపోయాడా బతికున్నాడా అనేది మనకి చివరు చెప్పరు. ఇక ఎవరైతే చదువుతున్నాడో అతను అర్థం చేసుకోవాలి. ఇక వర్షం అనేది అలా వస్తుంది అని చూస్తాడు. సో వర్షం కూడా పడుతుంది అనేది ఇతను ఊహించుకోవాల్సిందే. అయితే దీని గైడ్ అనేది సినిమా అనేది తీయడం జరిగింది. అందులో ఏం చేశారు అంటే వర్షం అనేది వస్తుంది కానీ ఈ వ్యక్తి చనిపోతాడు. యాజ్ ఇట్ ఈజ్ తీశారు సినిమా. ద గైడ్ ఇంగ్లీష్ వర్షన్ ఉంటుంది, యూట్యూబ్లో చూడండి. యాజ్ ఇట్ ఈజ్గా తీశారు. అండ్ అందులో మాత్రం ఏంటంటే మనకు పుస్తకంలో అయితే క్లారిటీ ఉండదు, అతను వర్షం పడిందా క్లారిటీ ఉండదు, ఊహించుకోవాలి.
అండ్ చనిపోయాడా మనమే ఊహించుకోవాలి. అయితే మూవీలో వచ్చేసరికి ఏంటంటే వర్షం పడుతుంది అని చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఎవరు? రాజు చనిపోయి ఉంటాడు. బాబాగా ఎవరైనా ఉన్నాడు, రాజు చనిపోయి ఉంటాడనమాట. ఇది టోటల్గా ద గైడ్. ఇది సెట్టింగ్ వచ్చేసి మాల్గుడిలో ఇది జరిగినట్టుగా రాయడం అయితే జరిగింది ఆర్కే నారాయణ గారు. ఇదండి గైడ్కి సంబంధించినటువంటి టోటల్ స్టోరీ సమ్మరీ అనమాట. థ్యాంక్స్ ఎ లాట్.